హలో అండి, నమస్తే. హోమ్ మేడ్ స్పైసెస్ బై సునీత ఛానల్కి వెల్కమ్ అండి. ఈరోజు మనం చేయబోతున్నటువంటి వంట ఏంటంటే గోంగూర చికెన్ నిల్వ పచ్చడి అండి. ఈ నిల్వ పచ్చడికి మనం ఫ్రెష్ గోంగూర తీసుకొని మంచిగా కడుక్కొని మంచిగా నీడలో ఎండబెట్టుకొని తడి లేకుండా చక్కగా పల్లి నూనెలో వేరుశనగ నూనెలో మనం వేయించుకోవాలండి. ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా చక్కగా ఎక్కడ కూడా తేమ గోంగూరలో తేమ అనేది ఉండకూడదండి. మంచిగా అట్లా వేయించుకుంటే 2-3 మినిట్స్లో మంచిగా వేగిపోతుందండి. ఇది మన గుంటూరు గోంగూర స్పెషల్ అండి. మన గుంటూరుకు ఒక మంచి పేరు ఉంది కదండి. గుంటూరు మిర్చి ప్లస్ గుంటూరు గోంగూర ఈ రెండు ఫేమస్ అండి. మన గుంటూరు అంటేనే ఇతర స్టేటుల్లో ఇదే గుర్తొచ్చిద్దండి ఫస్ట్ వాళ్ళకి. అదేవిధంగా ఈ గోంగూర నిల్వ పచ్చడి, చికెన్ నిల్వ పచ్చడిని కూడా ఇది మాకు ఆర్డర్ ఇచ్చారండి. ఇది వాళ్ళు 3వసారి ఆర్డర్ ఇచ్చారు. అంటే ఫస్ట్ 2 టైమ్స్ తీసుకొని వాళ్ళకి నచ్చి వాళ్ళ పిల్లల కోసం మళ్ళీ 3 టైమ్స్ మనకి ఆర్డర్ ఇచ్చారండి. అదేవిధంగా చికెన్ కూడా మంచిగా మన షాప్లో మంచిగా చిన్న చిన్న పీసెస్ లాగా కొట్టించుకొని వచ్చి ఈ చికెన్ కూడా మంచిగా కడుక్కొని మనం నూనెలో వేరుశనగ నూనెలో మంచిగా వేయించుకోవాలి. అదిగోండి చూస్తున్నారు కదా, అట్లా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకొని మంచిగా అల్లం చిన్నుల్లి పేస్ట్ వేసుకోవాలండి. వేసుకొని ఈ పేస్ట్ వేసుకొని మంచిగా అంతా కలియబెట్టుకోవాలండి. ప్రతి పీస్కి ఈ అల్లం చిన్నుల్లి పేస్ట్ పట్టేటట్లుగా చూసుకోవాలండి. అయితే మనం దీన్ని ఎట్లా రఫ్గా కలియబెట్టుకోకుండా మంచిగా చక్కగా కలియబెట్టుకుంటే పీస్ అనేది ముక్కలు అవ్వకుండా ఉంటుందండి. చక్కగా పీసెస్గా ఉంటుంది. చూసారు కదా, ఆ విధంగా మనం కలియబెట్టుకోవాలి ఈ చికెన్ని. 1 నిమిషం ఆ విధంగా మనం మూత పెట్టుకొని మరలా ఈ మూత తీసేసి మరలా ఒక్కసారి కలియబెట్టి చికెన్ని మీరు చూస్తున్నారు కదండి, ఎక్కడా కూడా మనకి తేమ అనేది నీరు అనేది లేదు, అంత నూనె కనిపిస్తుంది. ఆ తర్వాత మనం హోల్ గరం మసాలా వేసుకొని, హోల్ గరం మసాలా అంటే తెలుసు కదండి, ధనియా, చెక్క, లవంగ, షాజీరా, యాలకులు ఇవి అన్నీ మనం లైట్గా వేయించుకోవాలండి. జీలకర్ర ఇవన్నీ లైట్గా వేయించుకోవాలి, ఎందుకంటే అది మార్చకూడదు. మనం మాడిస్తే వాటి టేస్ట్ పోతుందండి. అందుకోసం మనం మంచిగా లైట్గా వేయించుకొని చక్కగా కలియబెట్టుకొని తర్వాత చిల్లీ పౌడర్ అంటే మనం కూరల్లో వేసుకునే మసాలా కారం కాదండి. ఇది నిల్వ పచ్చళ్ళ కోసం మనం స్పెషల్గా సపరేట్గా తయారు చేసుకుంటాం. ఆ చిల్లీ పౌడర్ని మనం వేసుకొని కలిపి పెట్టుకోవాలి. ఈ కారం మనకి నిల్వ పచ్చళ్ళలోకి బాగా యూజ్ అవుతుందండి. కూరల్లో వేరే కారం, ఈ నిల్వ పచ్చళ్ళకి వేసే కారం వేరేదండి. ఈ పచ్చడి ఈ విధంగా మనం చేసుకుంటే 6 నెలల వరకు మంచిగా ఉంటుందండి. ఈ గోంగూర చికెన్ నిల్వ పచ్చడిని మనం ఫ్రిడ్జ్లోనైనా పెట్టుకోవచ్చు, లేదా రూమ్ టెంపరేచర్లోనే పెట్టుకోవచ్చు. అంత మంచిగా ఉంటుందండి, చెడిపోదు. తర్వాత మనం వీటిని పోపు పెట్టుకోవాలండి. పోపు పెట్టుకోవటానికి కూడా వేరుశనగ నూనె మనం వాడుకుంటే మంచిదండి. పోపులో అన్నీ మనం వేయాల్సిన పచ్చెనగపప్పు, జీలకర్ర అన్నీ మనం ఏమేమి వాడుకుంటామో కొంచెం సాయి మినపప్పు ఇవన్నీ వేసుకొని మంచిగా దీనిలోనే మనం కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసుకుంటే మనం తినేటప్పుడు ఆ పచ్చిమిర్చి ముక్కలు మనకి వస్తూ ఉంటాయి. టేస్ట్ చాలా బాగుంటుందండి. అంటే ఈ గోంగూర చికెన్ పచ్చిమిర్చి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. తినడానికి కూడా చూస్తానికి బాగుంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుందండి. ఆ విధంగా మనం పోపు పెట్టుకుంటే దీనికి స్పెషల్ అట్రాక్షన్గా ఉంటుంది, ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ నిల్వ పచ్చడి, చికెన్ గోంగూర నిల్వ పచ్చడి మీకు కావాలంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీకు కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చండి. మేము వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వారం కాబట్టి చాలా వరకు న్యాచురల్గానే, అంటే మా చుట్టుప్రక్కల పొలాల్లో కానివ్వండి అట్లా న్యాచురల్గానే తీసుకొస్తామండి. గోంగూర కానీ, ఎండుమిర్చి కానీ ఇవన్నీ కూడా. చికెన్ మాత్రం బయట షాప్లోదేనండి. చూస్తున్నారు కదా, ఆ విధంగా మనం పోపు పెట్టుకొని మంచిగా మనం ఆల్రెడీ చికెను గోంగూర సపరేట్గా ఉడికించుకొని పెట్టుకున్నాం కదా. కలిపి పెట్టుకున్న రెండింటిని, అంటే గోంగూరని మనం మిక్సీ పట్టుకోకూడదండి. అది నూనెలో గోంగూర అదే మగ్గిపోవాలి, అట్లా చక్కగా మెత్తగా మగ్గిపోవాలి. 2 మినిట్స్లోనే మెల్ట్ అయిపోయిందండి. అంత మంచిగా మగ్గిపోయింది ఈ గోంగూర. ఎందుకంటే మన ప్రక్కన పొలంలోదే, తెలిసిన వాళ్ళ పొలంలోదే న్యాచురల్గా పండించిన గోంగూర అండి అది. అందుకోసం అంత మంచిగా మెల్ట్ అయిపోయింది. ఆ విధంగా మనం చక్కగా
ఈ పోపులోనే మనకి టేస్ట్ వచ్చిందండి. పోపు మాడకూడదు. ఆ పోపు వేసే విధానంలోనే మన టాలెంట్, స్త్రీల టాలెంట్ అనేది ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఆ విధంగా చక్కగా మనం పోపు పెట్టుకొని ఈ గోంగూర మిశ్రమాన్ని కలుపుకొని మనం నిల్వ చేసుకుంటే ఈ 6 నెలల వరకు కూడా మనకి ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి ఇది పాడవకుండా మంచిగా మనం వాడుకోవటానికి చాలా బాగుంటుందండి. అదేవిధంగా మీకు చికెన్ పచ్చడి కావాలన్నా కానీ ఈ నెంబర్కి మీరు కాల్ చేయండి. ఏది కావాలన్నా కానీ అదిగోండి చూస్తున్నారు కదా ఆ విధంగా. అదేవిధంగా పిండి వంటలు కూడా, స్వీట్స్ అయినా కూడా మీకు ఏదన్నా కావాలంటే ఈ నెంబర్ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేస్తే మేము మీకు అప్పటికప్పుడే రెడీ చేసి పంపుతామండి. జంతికలు కానీ, అరిసెలు కానీ, చలిమిడి కానీ, ఈ విధంగా ఏదైనా కూర కారం, మసాలా కారం కానీ, తర్వాత నువ్వుల పొడి కారం, అది ఇడ్లీ దోశల్లో వేసుకునే కారం అదైనా, తర్వాత మునగాకు కరివేపాకు కారం కానీ, ఇట్లా ఏదైనా మీకు కావాలంటే ఈ పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి అండి. ఓకే, థ్యాంక్ యూ అండి.